గత వారం ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే 'ధురంధర్' అనే ఒక సినిమా రిలీజ్ అయింది. సరే, ఒక సినిమా రిలీజ్ అయింది. అయితే ఏంటి? బావుంటే బావుంది, బాలేకపోతే బాలేదు మాట్లాడుకోవచ్చు. 'ధురంధర్' అనే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని టాక్ స్టార్టింగ్ అబ్బే! ఏందిది లాగ్ ఏందో ఏందేందో అట్లా వచ్చింది. మరి ఎవరిచ్చారో, ఎందుకిచ్చారో తెలీదు. రివ్యూలు కూడా ఇంచుమించు అలాగే తలనొప్పి సినిమా, గుండెపోటు సినిమా అని జెప్పేసి అన్నారు. కట్ చేస్తే నిన్న, నిన్న మండేనే గదా! నిన్న మండే ఒక్కరోజే 35,00,00,000 వసూలు చేసింది వరల్డ్ వైడ్‌గా. మండే రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసుగా. వీకెండ్ కలెక్షన్స్ వేరు, వర్కింగ్ డేస్ కలెక్షన్స్ వేరు. వర్కింగ్ డేస్‌లోనూ కూడా డీసెంట్ వసూళ్లను సాధించిన సినిమా ఏదన్నా ఉందంటే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు 'పుష్ప'. 'పుష్ప' సినిమాని ఆహ్, వ ఇవాళ మేము 'పుష్ప'కెళ్తున్నామండి. రేపు ఆఫీస్‌కి రావట్లేదు. అట్లా మాట్లాడిన వాళ్ళున్నారు. రేపు మాకు వేరే పనుందండి. మేము 'పుష్ప' సినిమాకెళ్ళాలి. ఈ పని తర్వాత చూద్దాం అనుకోని మరి సినిమా చూసిన వాళ్ళున్నారు. ఆ 'పుష్ప' సినిమా కూడా అలాగే ఉంటది. స్టార్టింగ్ రిలీజ్ చేసినప్పుడు ఒకటి, తర్వాత 20 నిమిషాలు యాడ్ చేసినా సరే చూసినోళ్ళు మళ్ళీ మళ్ళీ చూసి 4 గంటల సినిమాని కూడా ఓపికగా కూర్చొని చూసి హ్యాపీగా వెళ్ళిన సినిమా. పెద్ద రికార్డ్ అంటే పెద్ద రికార్డ్. షార్ట్ పీరియడ్ 12 రోజులు, 15 రోజుల్లోనే ఎక్కడికో ఎళ్ళిపోయింది కూర్చుంది. 18,000,00,00,000 2000 సీఆర్ అనుకున్నాం. బట్ ఏదో ఒక డీసెంట్ అమౌంట్ అయితే వచ్చింది. నౌ కమింగ్ అప్ టు 'ధురంధర్'. 'ధురంధర్' అనే సినిమా అలా రిలీజ్ అయ్యింది లాస్ట్ వీక్. ఎందుకో అందరూ అరెరెరెరె అన్నారు. సినిమా 'పుష్ప'ని కూడా అలాగే అన్నారు. దీన్ని కూడా అలాగే అన్నారు. ఇప్పుడు చూడు 500,00,00,000 తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. ఇంకా నడుస్తా ఉంది. దీని 'పుష్ప' రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతదేమో అన్న టెన్షన్‌లో ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది మంచి విషయమే. ఒక సినిమాని ఇంకో సినిమా బీట్ చేయాలి. ఆ సినిమాని ఇంకో సినిమా బీట్ చేయాలి. అలా పరిశ్రమ ఇంకా డెవలప్ అవుతానే ఉండాలి. అది నా కోరిక. ఇకపోతే 'ధురంధర్' సినిమాలో ఏముంది? ఎందుకు అందరూ ఎగబడి ఎగబడి చూస్తున్నారు? ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేస్తారంట. నెక్స్ట్ వీక్ వస్తదేమో చెప్పలేము. బట్ మోస్ట్‌లీ రావచ్చు. 'చావా' అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇలాగే మౌత్ టాక్‌తో ఎక్కడికో ఎళ్ళింది. దేశభక్తి అంశాలు కానీ, ఇంకేవైనా దైవత్వంతో కూడిన అంశాలు కానీ ఉండి, సినిమాలో ఎమోషన్స్ వర్కౌట్ అయ్యి, క్యారెక్టర్స్ అన్నీ బాగా పెర్ఫార్మ్ చేసి, కూర్చున్నంత సేపు అబ్బా! ఎంత బాగుందో అనిపిస్తే చాలు ఆ సినిమాని మనం నెత్తిన పెట్టుకుంటాం. అందరికీ తెలిసిందే. 'ధురంధర్' అనే సినిమాలో కూడా ఈ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. కథ విషయానికెళ్తే చాలా సింపుల్. తెలుగులో వచ్చే వరకు ఆగండి. పెద్దగా నేనేం చెప్పను. ఎందుకు చూస్తున్నారనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు దేశభక్తితో కూడిన సినిమాలు అంటే 'రాయ్ ఏజెంట్' అవి ఇవి మనం ఎప్పుడు చూస్తానే ఉంటాం. ఇక్కడేంటంటే పాకిస్తాన్‌లో రెహమాన్ అనే ఒక పెద్ద ఉగ్రవాదిని వాడు ఇండియా మీద కన్నేస్తే అతని ప్లానింగ్‌లు తెలుసుకోవడానికి ఇక్కడ నుంచి ఒక స్పై ఆపరేటర్ ఒకడిని పంపించారు. ఆ ఒక్కడు ఎవడబ్బా పోలీసా, గీలీసా అంటే కాదు. జైల్‌లో అప్పటికే ఒక హత్య నేరం మోపబడి జైల్‌లో మగ్గుతున్న ఒక ఖైదీని అతన్ని నమ్మి అతని స్పైగా పాకిస్తాన్ పంపిస్తారు. అక్కడ అతను ఏం చేశాడనేది మిగతా కథ. అయితే ఈ 'రెహమాన్' అనే క్యారెక్టర్‌ని అక్షయ్ ఖన్నా పోషిస్తే దిస్ ఈస్ ద సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఈ క్యారెక్టర్‌కి ఫిదా జనాలంతా. ఎందుకు చెప్పనా? నిజంగా ఆ క్యారెక్టర్ ఉంది పాకిస్తాన్‌లో. ఆ 'రెహమాన్' అనేవాడు యాక్చువల్‌గా బలోచ్ వంశానికి చెందినవాడు. కరాచీ నుంచి కొంచెం దూరంగా ఎక్కడెక్కడికెళ్తే ఒక లియారీ అనే ఒక స్లమ్‌లో ఉంటాడు. వీళ్ళ డ్యాడీ గంజాయి వ్యాపారం చేసేవాడు కాబట్టి వీడు కూడా చదువు సంధ్య లేకుండా అలాగే పెరిగాడు. 13 ఇయర్స్‌కి ఎవడినో చంపేసాడు. 13 ఇయర్స్‌కే. తర్వాత 15 ఇయర్స్‌కి ఖలీదా దీదీ అనుకుంటా వీళ్ళ మమ్మీని చంపేసాడు. ఆ తర్వాత 20 ఇయర్స్ వచ్చేసరికి అక్కడ ఓ గ్రూపులలో బాగా కొట్టేవాడు, తిట్టేవాడు ఎవడన్నా ఉన్నాడంటే వీడు. మంచి రౌడీ షీటర్ అనే పేరైతే తెప్పించుకున్నాడు. ఆ గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నాడో ఆయన చనిపోయిన తర్వాత ఆ పగ్గాలు ఈయన చేపట్టాడు. ఆ 20 ఇయర్స్‌కే వీడు పెద్ద గ్యాంగ్‌స్టర్ అయిపోయాడు. తర్వాత ఇతన్ని ఎవరేం చేయలేరా అంటే షాకు. అప్పట్లో భుట్టో పాక్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆయనతో ఫోటో దిగాడు. ఇదేది 'పుష్ప' సినిమాలో వీళ్ళకి మనం ఫోటోలు ఇవ్వకూడదు వాల్యూ పడిపోతదని అనే డైలాగ్ ఉంది చూసారా? ఇక్కడ అలాంటిది ఫోటో దిగి అది చూపిస్తే అందరూ షాక్. అమ్మో! ఏంది ఇట్లా దిగాడని. ఆల్మోస్ట్ అందరు రాజకీయ నాయకులతో, పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్‌లతో, ప్రెసిడెంట్‌లు వాళ్ళతో వీళ్ళతో అందరితో సినిమా వాళ్ళతో వీళ్ళతో ఫోటోలు ఉండేవి అన్నమాట. అమ్మో! ఈయన పెద్ద ఏదో ఇతన్ని మనం తాకలేము. ఇతని దగ్గరికి మనం వెళ్ళలేము. ఆ రేంజ్ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అట్లాంటి వాడు. ఆ క్యారెక్టర్‌ని ఈ సినిమాలో యాజ్ ఇట్ ఈస్‌గా దింపేసరికి చాలామంది కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అండ్ ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్స్ ఇక సంజయ్ దత్ ఉన్నాడు. ఆయన వచ్చిన ప్రతిసారి అబ్బా! ఎంత ఇంపుగా ఉంటదో.
చాలా బావుంటది. ప్రతి సీను, ప్రతి సన్నివేశం కూడా యాక్షన్ సన్నివేశాలు కూడా ఎమోషనల్ సీన్స్ అయినా సరే, దేశభక్తికి సంబంధించిన ఏ సీన్ అయినా సరే అందరిని పిండేస్తది. కట్టిపడేసింది సినిమా. అందుకు ఇన్ని సంచలనాలు సృష్టిస్తా ఉంది. సో, 'ధురంధర్' ఇప్పుడు నిన్న సండే ఈరోజు కూడా డీసెంట్ ఓపెనింగ్సే వచ్చాయి. గంటకు 35,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి బుక్ మై షోలో పొద్దునకి. ఇప్పటికి కాదు మార్నింగ్‌కే. ఇంకిప్పటికి ఎన్నయ్యాయో తెలీదు. రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి ఈ సునామీ అలాగే ఉంటది. అండ్ తెలుగులోకి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు గూడా చూసి మళ్ళీ దీన్ని ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి. బికాజ్ ఏదైనా సినిమా పక్క రాష్ట్రాల్లో హిట్ అయింది అంటే దాన్ని ప్రింట్‌ని తీసుకొచ్చి మన వాడుకలోకి తెచ్చి డబ్బింగ్ జెప్పించి రిలీజ్ చేయడం సర్వసాధారణం. కొన్ని కొన్ని ఇబ్బంది పెట్టేసి ఎబ్బెట్టుగా ఉంటాయి. కొన్ని అంటే హడావిడిగా చేస్తే. కొన్ని కొన్ని అరే! ఎంత బా చేశారో అనిపిస్తది. ఇప్పుడు 'హీరామండి' ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బావుంటది. అట్లా కొన్ని సినిమాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. సో, ఈ సినిమా గూడా ఒకవేళ తెలుగులోకొచ్చి డీసెంట్ డబ్బింగ్‌తో ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే హిందీ రిలీజ్ అయ్యాయి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న రికార్డ్స్ అన్నీ కూడా 500,00,00,000 హిందీయే. పాన్ ఇండియా సినిమా కాదిది. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవ్వలా. అంటే హిందీ లాంగ్వేజ్‌లోనే రిలీజ్ అయింది. మిగతా లాంగ్వేజెస్‌లో కూడా రిలీజ్ అయితే ఇలాంటి డీసెంట్ కలెక్షన్స్ వస్తే 2,000,00,00,000 మార్క్ దాటే అవకాశం అయితే పుష్కలంగా కనబడుతుంది ఈ సినిమాలో. మేబీ చూద్దాం మరి తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుద్దో.